మీకందరికీ తెలిసే ఉంటుందండి. ఈ మధ్య ఎక్కడ చూసినా పిల్లల డాక్టర్లకి ఈ క్వెషన్ మాత్రం ఆగట్లేదు. సార్ మా పిల్లలకి దగ్గు, జలుబుంది. దగ్గు మందులు వాడొచ్చా? అక్కడెక్కడో ఏదో అయిందంట గదా! చాలామంది పిల్లలు దగ్గు మందు తాగి చనిపోయారంట గదా! ఇప్పుడు మా పిల్లలకి మీరు దగ్గు మందులు రాస్తారా? వాడొచ్చా? మేము కొనుక్కొని వాడొచ్చా? ఇలాంటి క్వెషన్‌లన్నిటితోటి చంపేస్తున్నారండి పిల్లల డాక్టర్లు మాత్రం. దగ్గులు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. ఇయర్ ఫ్లూ సీజన్ ఫుల్‌గా ఉంది. అందరికీ దగ్గులు, జలుబులొస్తున్నాయి. సో, దీని మీద మీకున్న డౌట్‌లన్నిటిని ఈరోజు ఈ వీడియోలో తేల్చేద్దామండి. సో, ఒకటి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనేది ముందు తెలుసుకుంటే అప్పుడు అసలు దగ్గు మందులో ఏమన్నా ఫాల్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుందండి. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక గవర్నమెంట్ డాక్టర్ కొన్ని దగ్గు మందులు కొంతమంది పిల్లలకి రాశారండి. ఆ దగ్గు మందు తాగిన పిల్లలు చాలామంది చనిపోయారండి. అయితే ఈ దగ్గు సిరప్‌ల మీద పరిశోధన చేసినప్పుడు తేలిన విషయం ఏంటంటే, ఈ దగ్గు మందుల్లో డైఎథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ కలిసుంది. ఇది చాలా డేంజరస్ కెమికల్. మన కిడ్నీలు ఫెయిల్ చేస్తుంది. అలా ఆ పిల్లలందరూ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయినారు. సో, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, ఆ దగ్గు మందులో ఒక కెమికల్ కలవడం వల్ల పిల్లలకి కిడ్నీలు పాడైపోయి చనిపోయినారు. ఈ కెమికల్ దగ్గు మందులో కాదు, జ్వరం మందులో కలిసినా, లేదా వాంతి మందులో కలిసినా, లేదా ఏదైనా వేరే యాంటీబయాటిక్‌లో కలిపినా ఈ కెమికల్ వల్ల చనిపోయారు పిల్లలు. దగ్గు మందు వల్ల చనిపోలా. ఇప్పుడు ఆ కెమికల్ అనేది నువ్వు మామూలుగా తీసుకుంటే చనిపోతావు. అది అన్నంలో కలుపుకున్నా, పప్పులో కలుపుకున్నా, కూరలో కలుపుకున్నా చనిపోతావు. ఆళ్ళ దరిద్రానికి ఆ దగ్గు మందులో కలిపింది. ఇది డాక్టర్‌కి ఎలా తెలుస్తది? తెలిసే అవకాశం లేదు. దగ్గుమందు తయారీదారుడు ఇందులో నేను కెమికల్ కలిపాను, ఇది తాగితే పిల్లలు చనిపోతారు అని డాక్టర్‌కి గాని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసుంటే, అప్పుడు డాక్టర్ రాసేవాడు కాదు కదా! ఆయనకు తెలీదు కదా ఇందులో ఆ కెమికల్ ఉందని చెప్పి. ఇది దగ్గుమందు కదా అని చెప్పి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కెమికల్ రేపొద్దున పారాసెటమాల్‌లో కలిపి ఉందండి. మన దగ్గరికి ఒక పిల్లోడు వచ్చాడు. వాడికి జ్వరం మందు రాసామండి. ఆ జ్వరం మందులో ఈ కెమికల్ ఉంది. అది తాగి పిల్లోడు చనిపోయాడండి. డాక్టర్‌కి ఎలా తెలుస్తది అందులో ఏ కెమికల్ ఉందో? పారాసెటమాల్‌లో పారాసెటమాల్ ఉంటదని రాస్తాం. అంతేగాని డైఎథిలిన్ గ్లైకాల్ ఇందులో కలిసుంది అని ఎలా తెలుస్తది? ఈ తయారీదారుడు ఏదైతే కంపెనీ ఉందో తయారీలో లోపం అది. సో, ఇది తయారు చేసిందెవరు? ఇది క్వాలిటీ కంట్రోల్. క్యూసీ చెక్స్ అవుతాయి. ఇది కరెక్ట్‌గా ఉందా లేదా అని. ఇది మంచిగా తయారు చేస్తారా లేదని. ఇవన్నీ చూసినాక ఒక డ్రగ్ మార్కెట్‌లోకొస్తది. మార్కెట్‌లోకొచ్చినాక మనం దాని మీద ఏదైతే మందు పేరుందో ఆ మందు ఉందని ఆ మందు పిల్లలకి రాస్తాం. అంతేగాని ఇందులో కెమికల్ ఉంటది, కంటామినేట్ అయిపోయింది, ఇది మంచిది కాదనేది ఎవరికీ తెలీదండి. సో, దీని మీద ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. డాక్టర్లు ఏం చెప్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు న్యూస్‌లో చూస్తా ఉంటాం. హాస్టల్స్‌లో సాంబార్‌లో బల్లి పడింది, లేపోతే ఇంకోటేదో పడింది. అది తాగి పిల్లలందరూ అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి మనం న్యూస్ వింటాం. సో, ఇప్పుడు బడిలో పిల్లలందరూ సాంబార్ తాగడం వల్ల జబ్బొచ్చిందని చెప్పేసి, లేదా ఎవరైనా అన్‌ఫార్చునేట్‌లీ చనిపోయారనుకోండి. ఇప్పుడు మనము ప్రపంచంలో సాంబార్ అంతా బ్యాన్ చేయాలి అని ఏమన్నా అడుగుతామండి? అందులో ఏమన్నా అర్థం ఉందా అండి? ఇప్పుడు ఆ సాంబార్‌లో బల్లి పడింది కాబట్టి, బల్లి ఉడకడం వల్ల అదేదో విషమైపోయి ఈళ్ళకేదో ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి వాళ్ళకి ఇబ్బందయింది. మన ఇంట్లో సాంబార్ బానే ఉంది గదా! మన ఇంట్లో సాంబార్‌లో బల్లి పడలేదు గదా! సో, సాంబార్‌లో ఏం తప్పుంది? సో, ఇప్పుడు అక్కడెక్కడో తయారు చేసిన దగ్గు సిరప్‌లో ఒక కెమికల్ యాడ్ అవ్వడం వల్ల అక్కడ పిల్లలు చనిపోయినారు. మన ఊర్లో మన దగ్గరున్న దగ్గు సిరప్‌లో ఆ కెమికల్ ఉండాలని రూల్ లేదు గదా! ఆ కెమికల్ లేదు గదా! మన దగ్గర మామూలు దగ్గు మందే ఉంది గదా! సో, దగ్గు మందు వల్ల పిల్లలు చనిపోలేదండి. దగ్గు మందులో ఒక డేంజరస్ కెమికల్ కలవడం వల్ల పిల్లలు చనిపోయారు. ఇది మన మీడియా, మన మెయిన్ మీడియా ఏం చేస్తాం మీకు అందరికీ తెలిసిందే ఇండియాలో మీడియా ఎంత గొప్పగా పనిచేస్తుందో. ఎవరికి బుర్రలు ఉండవు, ఎవరికి చదువు రాదు. చదువొచ్చిన వాళ్ళు చెబితే ఇనరు. సో, ఈ చిన్న పాయింట్ అర్థం అవ్వక దగ్గు మందులు వాడొద్దు, అది వాడొద్దు, ఇది వాడొద్దు. దగ్గు మందులు కొన్ని సంవత్సరాలుగా పిల్లల డాక్టర్లు రాస్తూనే ఉన్నారండి. ఏం జబ్బులు రాలేదండి. ఓన్లీ ఆ హాస్పిటల్‌లో ఆ బ్యాచ్ మందుల్లోనే కలుషితం అవ్వడం వల్ల మాత్రమే అక్కడ పిల్లలు చనిపోయారు. ఇది మనసులో పెట్టుకోండి ఒకటి. రెండోది డెక్స్ట్రోమెథార్ఫాను, సీపీఎమ్ ఇలాంటి కొన్ని కాంబినేషన్లు ఉన్నాయండి. ఈ కాంబినేషన్ మందులు ఆ మందు వేసుకోవడం వల్ల ప్రాబ్లం కాదండి. ఆ మందు ఎవరికి వాడాలి, ఏ ఏజ్ పిల్లలకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది తెలుసుకొని వాడితే ఇబ్బంది లేదు. మెడికల్ షాపుకి పోయి డబ్బాలు డబ్బాలు సీసాలు సీసాలు తాగితే ఇబ్బంది అవుద్దండి. ఎందుకంటే అది మరీ చిన్న పిల్లల్లో వేయకూడదండి. కొన్ని డ్రగ్స్ ఉంటాయి. అవి ఏ వయసు పిల్లల్లో వేయాలనేది మీ పిల్ల డాక్టర్ తెలుస్తుంది. మీరు వెళ్తే మీ బేబీకి అది అవసరం అనుకుంటే డాక్టర్ రాస్తారు. మీ డాక్టర్ రాస్తే నిర్భయంగా తాగండి.
డాక్టర్లు ఉంది అందుకే, వాళ్ళు సంవత్సరాలు చదువుకుంది అందుకే. ఏ మందు ఏ వయసులో ఎంత డోసులు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్నిసార్లు వేయాలి అన్నది మీ పిల్లలు డాక్టర్ చెప్తారు. అంతేగాని పక్కింటి ఆంటీని అడిగి ఏదో ఇంటి మందుల షాప్ అని అడిగి మందులు వేసుకుంటే ఇట్లాగే జరుగుతాయండి. సో మీకు పిల్లోడికి ఏదైనా బాగాలేకపోతే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అవసరం అనుకుంటే మీకు మందు రాస్తే వాళ్ళు చెప్పిన మోతాదులో చెప్పినన్ని సార్లు చెప్పినన్ని రోజులు ఆడితే మీకేం ప్రాబ్లం ఉండదండి. ఇది దగ్గు మందు గురించి. ఇప్పుడు మనం 2 సిచ్యువేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో తప్పెవరిది అనేది మనం కనిపెడదాం. సిచ్యువేషన్ 1 ఏంటంటే, ఒక తల్లి ఒక గుడికెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చి తన ఇద్దరు పిల్లలకి ఇచ్చింది. ఆ పిల్లలిద్దరూ అనారోగ్యం పాలై చనిపోయారు. సో ఇప్పుడు మనం ఈ పిల్లలు అనారోగ్యం పాలైంది ఎప్పుడు? గుడి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొని వచ్చి తినిపించినాక అనారోగ్యం పాలయ్యారు. సో ఇప్పుడు ఈ విషయం మీద మనం డిస్కస్ చేసినట్లయితే తప్పు ఎవరిది అనేది కనిపెట్టాలి. సో ఇప్పుడు ఫస్ట్ తల్లి దేవాలయానికి వెళ్ళి ప్రసాదం తెచ్చిపెట్టింది కాబట్టి తల్లి తప్ప, లేదా 2 ఈ ప్రసాదాలు అమ్మే కౌంటర్లో ఎవరైతే ప్రసాదాలు ఇచ్చారో వాళ్ళది తప్ప, లేదా 3 ఈ ప్రసాదం కౌంటర్కి మనం టికెట్లు కొనుక్కుంటాం కదా ప్రసాదానికి, ఈ టికెట్ కౌంటర్లో కూర్చొని మనకు టికెట్ ఇచ్చారు కదా అతనిది తప్ప, లేదా 4 ఈ ప్రసాదం తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా వంట మనుషులు, ఈ వంట మనుషులు తప్ప, లేదా 5 ఈ వంటకు వాడాల్సిన సామాన్లన్నీ తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పులిహోర చేశారంటే బియ్యం ఒక దగ్గర నుంచి, నిమ్మకాయలు ఒక దగ్గర నుంచి, పసుపు ఒక దగ్గర నుంచి, ఇట్లా దానికి కావాల్సిన సరంజామా అంతా తెచ్చి ఒక దగ్గర పెడతారు కదా, వీళ్ళది తప్ప. మీరు ఆలోచించండి. సేమ్ సిచ్యువేషను మనం ఇంకోటి డిస్కస్ చేద్దాం. ఒక మదరు తన పిల్లలకి దగ్గో జలుబో జ్వరమో ఉందని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, చూపించుకుంది, మందులు తీసుకొని వచ్చి వేసింది. ఈ బేబీ ఆ మందులు తాగినాక ఇబ్బంది వచ్చి చనిపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు బేబీకి బాగలేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చి వేసిన తల్లి తప్ప, లేదా 2 ఈ మందులు ఇచ్చిన మందుల షాప్లో ఉన్నాయని తప్ప, లేదా 3 ఈ మందులు రాసిన డాక్టర్ది తప్ప, లేదా 4 ఈ మందుల్ని ఒక కంపెనీలో తయారు చేసి ఉంటారు ఆ కంపెనీ తప్ప, లేదా ఆ కంపెనీలోనే 5 ఈ ఈ దీనికి కావాల్సిన ముడి సరుకులన్నీ తెప్పించుంటారు. అంటే ఆ మందు తయారు చేయడానికి కావాల్సినవన్నీ ముడి సరుకులన్నీ తెచ్చి తయారు చేసి ఉంటారు. తయారు చేసినాక ఈ మందు బయటికి వెళ్ళొచ్చా లేదా, ఇది క్వాలిటీగా ఉందా లేదా అని చెక్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ తప్ప 6, లేదా 7 ఈ మందు సేఫ్ అని చెప్పి స్టాంప్ వేసి మందుల షాపులకు పంపించిన ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది, వీళ్ళది తప్ప అనేది మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఫస్ట్ కేసుకి వస్తే, ప్రసాదం తయారీలో ఎక్కడో లోపం జరిగింది. అంటే అందులో వేసే ముడి పదార్థాల్లో లోపం జరిగి ఉండొచ్చు, లేదా ఆ చేసే ప్రాసెస్లో అందులో ఏమైనా కలిసి ఉండొచ్చు, విష పదార్థాలు ఏమైనా కలిసి ఉండొచ్చు, లేదా వండడం సరిగా వండకపోయి ఉండొచ్చు, లేదా ఈ పాడైపోయిన వస్తువులతోటి వండి ఉండొచ్చు, లేదా 5 అది ఎక్కువ స్టోర్ అవ్వడం వల్ల అదేమన్నా చెడిపోయి ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఈ తల్లికి తెలిసే అవకాశం లేదు. ఈ తల్లి అక్కడ ప్రసాదం బాగుంటుందనే తెచ్చి పిల్లలకి పెట్టింది. ఆ కౌంటర్లో కూర్చున్న అతను కూడా అక్కడ ఇచ్చే ప్రసాదం మంచిదని చెప్పే కౌంటర్లో టికెట్లు అమ్మాడు. ఆ కౌంటర్లో ప్రసాదం తల్లికి ఇచ్చిన వ్యక్తి కూడా మంచి ప్రసాదం అనే ఇచ్చాడు. ఈ ప్రసాదం కరెక్ట్గా ఉందా లేదా, మంచిదా కాదా అని నిర్ధారించేది వీళ్ళ ముగ్గురు తప్పులు కాదు. ఆ ప్రసాదం తయారు చేసిన వాళ్ళు, లేదా ఇది బాగానే ఉంది భక్తులకు పంచొచ్చు అని నిర్ధారించిన వాళ్ళల్లో తప్పు ఉంటుంది. కానీ టికెట్ కౌంటర్లో టికెట్ అమ్మినోడిది, ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ఇచ్చినోడిది, లేదా ఇది కొనుక్కొని వచ్చి పిల్లలకి పెట్టిన తల్లిది తప్పంటే, లేదా అసలు తిన్న పిల్లోడి తప్పంటే అది అన్యాయం. ఇలాగే సెకండ్ సిచ్యువేషన్లో చూద్దాం. సో ఒక మందు డాక్టర్ గారు రాశారు అంటే ఆ మందు మంచి మందనే రాస్తారు. అంటే ఒక మందు తయారై కంపెనీలో బయటకు వచ్చింది, మెడికల్ షాప్లో ఉంది అంటే అది మంచిది, క్వాలిటీ చెక్ అయిందనే తను అనుకుంటారు. జ్వరం అని ఎవరన్నా వస్తే జ్వరం మందే ఇస్తారు, పారాసెటమాల్ ఉంటుందని అందులో అనుకుంటారు. సో అది ఇచ్చడంలో డాక్టర్ తప్పు కానీ, మందుల షాప్ అతను తప్పు కానీ, లేదా తీసుకొని వచ్చి తన బిడ్డకేసిన తల్లి తప్పు కానీ, లేదా తాగిన పిల్లోడు తప్పు కానీ ఉండదు. ఈ మందు తయారు చేసిన కంపెనీ ముడి పదార్థాల్లో ఏమన్నా లోపాలు ఉండొచ్చు, తయారు చేసే ప్రాసెస్లో అందులో ఏమన్నా కెమికల్స్ కలిసి ఉండొచ్చు, విష పదార్థాలు కలిసి ఉండొచ్చు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి కంపెనీది, 2 దీన్ని క్వాలిటీ చెక్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసే వాళ్ళది. ఆ డ్రగ్ అథారిటీస్ ఇవి ఉంటాయి, వీళ్ళ లోపం అవుతుంది. కానీ
కొనుక్కొచ్చిన తల్లి తప్పనో, తాగిన పిల్లోడు తప్పనో, రాసిన డాక్టర్ తప్పనో, అమ్మిన మందుల షాప్ తప్పు అంటే దీని మీద మీరే కూర్చొని ఆలోచించండి నిదానంగా. తప్పెవరిదో అర్థమవుతుంది.